సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి గడపకి ఒక గాథ ఉంటుంది. పల్లె పరిమళాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను మీకు పరిచయం చేసే సరికొత్త ప్రయాణం ఊరు ఊరుకో కథనం. ఈ రోజు మనం ఏ ఊరి విశేషాలు తెలుసుకోబోతున్నామో ఆ ఊరి ప్రత్యేకతలేంటో చూసేద్దాం రండి. నాంపల్లి అనేది తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక ప్రముఖమైన చారిత్రాత్మకమైన ప్రాంతం. నిజాం కాలం నాటి వైభవానికి, ఆధునిక వ్యాపార రద్దీకి ఇది ఒక చక్కని కలయిక. నాంపల్లి అనే పేరు వెనుక ఒక ఆసక్తికరమైన చారిత్రక కథ ఉంది. ఈ పేరు కుతుబ్ షాహీ కాలానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పేరు మీదుగా వచ్చింది. ఆ కథ ఏంటో చూద్దాం. రాజా నం పెరుమాల్ మరియు నాంపల్లి. గోల్కొండ సామ్రాజ్యాన్ని పాలించిన కుతుబ్ షాహీ రాజుల కాలంలో ఇక్కడ రాజా నం పెరుమాల్ అనే ఒక ప్రముఖ దివాన్ లేదా సేనాధిపతి ఉండేవారు. ఆయనకు ఈ ప్రాంతంలో ఒక పెద్ద జాగీరు ఉండేది. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని ఆయన పేరు మీదుగా నం పెరుమాల్ పల్లి అని పిలిచేవారు. తెలుగులో పల్లి అంటే గ్రామం లేదా నివాస ప్రాంతం. కాలక్రమేణా ఆ పేరు నో ట్రాన్సిషన్లో నలిగి సులభంగా పలకడానికి వీలుగా నాంపల్లిగా మారిపోయింది. కొందరు స్థానికులు చెప్పే మరో కథనం ప్రకారం ఉర్దూ భాషలో నాంపల్లి అంటే ఒక ప్రత్యేక గుర్తింపు లేదా పేరున్న చిన్న గ్రామం అని అర్థం. నిజాం నవాబుల కాలంలో ఇక్కడి తోటలు, ప్రశాంత వాతావరణం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు. అయితే నం పెరుమాల్ అనే వ్యక్తి పేరు మీదుగా వచ్చిందనే వాదనకే చరిత్రకారులు ఎక్కువ మొగ్గు చూపుతారు. నాంపల్లి హైదరాబాద్లోనే అత్యంత ప్రత్యేకమైన మరియు వైవిధ్యమైన ప్రాంతమనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక్కడి సంస్కృతి, వ్యాపారం, చారిత్రక ప్రాధాన్యత దీనికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. నాంపల్లి అనగానే గుర్తొచ్చే టాప్ స్పెషాలిటీలు: ప్రపంచ ప్రసిద్ధ నుమాయిష్. నాంపల్లి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు దాదాపు 46 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. దేశం నలుమూలల నుండి వ్యాపారులు ఇక్కడికి వచ్చి స్టాల్స్ పెడతారు. కశ్మీర్ శాలువాల నుండి కన్యాకుమారి హస్తకళ్ళ వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. హైదరాబాద్ ప్రజలకు ఇదొక పెద్ద పండుగ లాంటిది. చారిత్రక పబ్లిక్ గార్డెన్స్. నిజాం కాలంలో అనగా 1864లో నిర్మించిన ఈ పబ్లిక్ గార్డెన్స్ నగరంలోనే అత్యంత పురాతనమైన పార్క్. దీని లోపల ఎన్నో స్పెషాలిటీలు ఉన్నాయి. స్టేట్ మ్యూజియం. ఇక్కడ శాతవాహనుల కాలం నాటి పురాతన నాణాలు, ఈజిప్ట్ దేశానికి చెందిన ఒరిజినల్ మమ్మీ ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. జవహర్ బాల్ భవన్, లలిత కళాతోరణం. సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది వేడుక. ఇరానీ చాయ్, హైదరాబాదీ బిర్యానీ. నాంపల్లి ఆహార ప్రియులకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడి పాత హోటళ్లలో దొరికే గుమగుమలాడే హైదరాబాదీ బిర్యానీ, ముక్తార్ కోడికూర, రాత్రిపూట దొరికే బేజా ఫ్రై చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడి కేఫ్లలో ఉదయం నుండి అర్ధరాత్రి వరకు దొరికే ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్ కాంబినేషన్ కు నగరంలో విపరీతమైన క్రేజ్ ఉంది. వ్యాపార పరంగా నాంపల్లి చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ హోల్సేల్ ధరలకే పెళ్లి బట్టలు, షేర్వానీలు, చీరలు లభిస్తాయి. నాంపల్లికి ఆనుకుని ఉండే మోజంషాహీ మార్కెట్ తాజా పండ్లు, పువ్వులు మరియు ఐస్ క్రీమ్ కి బాగా ప్రసిద్ధి. పురాతన హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ 1907లో నిజాం నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ భవన శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది. బ్రిటిష్, మొఘల్, ఆసిఫ్, జూహీ శైలుల కలయికతో ఉండే ఈ స్టేషన్ భవనం ఫోటోగ్రాఫర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాంపల్లి చుట్టుపక్కల ఒక రోజంతా హ్యాపీగా గడపడానికి ఎన్నో చారిత్రక మరియు ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. కేవలం 1-2 కిలోమీటర్ల పరిధిలోనే మీరు చూడదగ్గ ముఖ్యమైన ప్రదేశాల జాబితా ఇదే. పబ్లిక్ గార్డెన్స్. ఇది నాంపల్లిలోనే ఉన్న ఒక పెద్ద చారిత్రక పార్క్. ప్రశాంతమైన వాతావరణంతో పాటు దీని లోపల మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ఆర్కియాలజికల్ మ్యూజియం. ఇక్కడ పురాతన శిల్పాలు, నాణాలు, ఆయుధాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ 400 సంవత్సరాల క్రితం నాటి ఈజిప్టియన్ మమ్మీ ఉంది. భారతదేశంలో మమ్మీలు ఉన్న కొద్ది మ్యూజియాల్లో ఇది ఒకటి. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం. ఇక్కడ తరచూ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుంటాయి. పబ్లిక్ గార్డెన్స్ పక్కనే ఉండే తెలంగాణ శాసనసభ భవనం హైదరాబాద్లోని అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటి. 1913లో నిజాం కాలంలో నిర్మించిన ఈ తెల్లటి భవన శిల్పకళ రాజస్థానీ, పర్షియన్ శైలి. బయట నుండి చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్లడానికి అనుమతి ఉండదు, కానీ బయట నుండి ఫోటోలు తీసుకోవచ్చు. నాంపల్లి స్టేషన్ కు చాలా దగ్గరలో ఉండే మోజంషాహీ మార్కెట్ ను 1935లో గ్రనైట్ రాళ్లతో నిర్మించారు. దీని క్లాక్
క్లాక్ టవర్, పాతకాలపు నిర్మాణం చాలా బాగుంటాయి. ఇక్కడికి వెళ్తే ఫేమస్ ఐస్ క్రీమ్ షాపులో నేచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్, ముఖ్యంగా సీతాఫల్, మామిడి ఫ్లేవర్లు ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. నాంపల్లి నుండి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కొండపై అద్భుతమైన తెల్లరాతి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. బిర్లా మందిర్. ఇక్కడి నుండి హుస్సేన్ సాగర్ చెరువు, హైదరాబాద్ నగరం మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. ప్రశాంతతకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్. బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియం. పిల్లలతో వెళ్లే వారికి ఇది బెస్ట్ ప్లేస్. స్పేస్ షోలు, సైన్స్ విశేషాలు ఇక్కడ చూడొచ్చు. ఇస్కాన్ దేవాలయం. నాంపల్లి రైల్వే స్టేషన్కు చాలా దగ్గరలోనే ఈ అందమైన శ్రీకృష్ణుని ఆలయం ఉంది. ఇక్కడి భోజనాలు, ప్రశాంతమైన వాతావరణం, లోపల దొరికే ప్రసాదం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. దర్గా యూసుఫైన్. నాంపల్లిలోని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం. 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ దర్గాకు కులమతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడి కవ్వాలీలు చాలా ఫేమస్. నాంపల్లి ప్రాంతానికి ఒక విలక్షణమైన సంస్కృతి ఉంది. ఇక్కడ హిందూ, ముస్లిం సోదరులు ఎంతో సామరస్యంగా కలిసి జీవిస్తారు. అందువల్ల ఈ ప్రాంతంలో 2 ముఖ్యమైన పండుగలు అత్యంత వైభవంగా ఊరంతా ఒకేలా జరుపుకుంటారు. రంజాన్ అత్యంత రద్దీగా, వేడుకగా ఉండే పండుగ. నాంపల్లిలో ముస్లిం జనాభా మరియు చారిత్రక దర్గాలు ఎక్కువ ఉండటం వల్ల రంజాన్ నెల ఇక్కడ ఒక పెద్ద ఉత్సవంలా మారుతుంది. పండుగకు ముందు వచ్చే నెల రోజుల పాటు నాంపల్లి రాత్రి పగలు తేడా లేకుండా మేల్కొనే ఉంటుంది. అర్ధరాత్రి వేళల్లో కూడా వేలాది మంది షాపింగ్ చేస్తూ గుమగుమలాడే హలీం, బిర్యానీ, కుబానికా మీఠా వంటి వంటకాలను ఆస్వాదిస్తూ కనిపిస్తారు. పండుగ రోజున ఇక్కడి మసీదులు, ఈద్గాలు భక్తులతో కలకల్లాడుతుంటాయి. ఆషాఢమాస బోనాలు సాంస్కృతిక వైభవం. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలు నాంపల్లిలో చాలా ఘనంగా జరుగుతాయి. నాంపల్లి పరిసరాల్లోని పురాతన నల్లపోచమ్మ దేవాలయం మరియు ఇతర అమ్మవారి గుళ్లలో బోనాల ఉత్సవాలు చూసి తీరాల్సిందే. రంగురంగుల కాంతితో మెరిసిపోయే ఘటాలు ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పులతో నాంపల్లి వీధులన్నీ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. నుమాయిష్, ఎగ్జిబిషన్. నాంపల్లి సొంత పండుగ. మతపరమైన పండుగ కాకపోయినా ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ ఇక్కడి ప్రజలకు ఒక పెద్ద పండుగ లాంటిదే. ఈ 46 రోజులు హైదరాబాద్ నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు నాంపల్లికి తరలివచ్చి సంబరాలు చేసుకుంటారు. నాంపల్లిలో రాత్రిపూట ఫుడ్ తినడం ఒక పెద్ద ట్రెండ్. అర్ధరాత్రి దాటాక కూడా ఇక్కడ వేడివేడి వంటకాలు దొరుకుతాయి. మేక మెదడుతో చేసే బేజా ఫ్రై, రోటీ, అలాగే హైదరాబాద్ సాంప్రదాయ బ్రేక్ఫాస్ట్ అయిన కిచిడి, ఖట్టా, కీమా కాంబినేషన్ ఇక్కడ హోటళ్లలో అద్భుతంగా ఉంటుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కరాచీ బేకరీ ప్రధాన శాఖ నాంపల్లిలోనే ఉంది. ఇక్కడి ఫ్రూట్ బిస్కెట్లు, దిల్కుష్, ప్లమ్ కేకులు కొనుక్కోవడానికి నగరవాసులే కాకుండా బయటి ఊర్ల నుండి వచ్చేవారు కూడా క్యూ కడుతుంటారు. ఒకవేళ మీరు రంజాన్ మాసంలో నాంపల్లికి వస్తే ఇక్కడి ప్రతి హోటల్ బయట బట్టీలు పెట్టి హలీం అమ్ముతారు. నాంపల్లిలోని హోటల్స్ ఇచ్చే ప్యూర్ మటన్ హలీం నగరంలోనే బెస్ట్ వన్ గా నిలుస్తుంది. చూసారుగా, ఇది ఈరోజు మన ఊరుకో కథనం. ఒక ఊరు 1000 జ్ఞాపకాలు, మట్టి వాసనలు, మనుషుల అనురాగాల కలబోతగా సాగిన ఈ ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరో ఊరు, మరో అందమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.